టు లెఫ్ట్ అండ్ రైట్. హైదరాబాద్ నుంచి ఈశ్వర్ లైన్ లో ఉన్నారు. ఈశ్వర్, గుడ్ ఈవినింగ్. అడగండి, కేటీఆర్ గారితో మాట్లాడండి ప్లీజ్. నమస్తే సార్. నమస్తే ఈశ్వర్ గారు, చెప్పండి. నమస్తేనా చెప్పండి. అన్న, ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉందని సైంటిస్టులు ముందస్తుగా 2 సంవత్సరాల ముందే హెచ్చరిస్తున్నారు. మనకు చెప్పిరు ఎల్నినో ప్రభావం. ఎల్నినో చెప్పండి. తెలుసు చెప్పండి, అడగండి. రాష్ట్ర గవర్నమెంట్ దీని మీద కరువు మీద అసలు ఆలోచన చేస్తలేనా? ముందస్తు హెచ్చరించిన కూడా దాని మీద ముఖ్యమంత్రి గారు కానీ మొత్తం దాని మీద ఏం ఇంతవరకు మిషన్ కాకతే పెట్టారు, బాగానే ఉంది. కానీ దీర్ఘకాలిక ప్రోగ్రామ్ అది. ఇప్పుడు ప్రజెంట్ గా రైతులు ఇబ్బందులు ఉంటారు. ఈ ఎండాకాలము తాగడానికి ఊళ్ళలో నీళ్లు ఉండవు. పశువులకు జొన్నలు ఇస్తారు, అవి పండించడానికి నీళ్ళు బోర్ల కాడ. అదే నా ప్రాబ్లం. దాని గురించి మీరు చర్య తీసుకోవాలన్నా. రైట్ ఈశ్వర్ గారు, మీరు చెప్పింది వాస్తవం. మన దగ్గర ఉన్న అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఇంకా రైతులకు ఏ రకంగా మేలు చేయాలనే దాని మీద చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం బ్రదర్. ఇక్రిసాట్తో కలిసి కొన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తూ ఉన్నాము. ఫ్యాబ్లెట్లు అనేది కూడా ఒకటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మీరు అన్నట్టుగా అప్డేటెడ్ మన వెదర్ ప్రిడిక్షన్స్ కానీ ఇంకోటి కానీ అడ్వాన్స్డ్ వెదర్ ప్రిడిక్షన్స్ కానీ వాటిని కూడా స్టడీ చేస్తూ ఉన్నాము. కాకపోతే మీరు అన్నట్టుగా పరిష్కారాలు ఓవర్ నైట్ రావు, కొంత సమయం పడుతుంది. డెఫినెట్గా ఆ దిశగా మా ప్రయత్నాలు సాగుతున్నాయి. దయచేసి మమ్మల్ని విశ్వసించండి. ప్రయత్నాలు సాగుతున్నాయి, విశ్వసించక కూడా చేయగలరు. ఎందుకంటే ప్రభుత్వాన్ని విశ్వసించాలి, అల్టిమేట్ థింగ్ అదే కాబట్టి. కానీ ఒక దయనీయమైన భయానకమైన పరిస్థితి ఒకటి చూస్తున్నాం. మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ, మెదక్ అండ్ పార్ట్ ఆఫ్ వరంగల్. నిన్ననే మేమే ఒక నెట్వర్క్ స్టోరీ ఒకటి చేస్తే ఎంత భయంకరంగా ఉందో అంటే, సంతల్లో పశువుల్ని రైతులు తీసుకొచ్చి అమ్మేసుకుంటున్నారు కబేళాలు, కేవలం పశుగ్రాసం లేక. అంత భయానకమైన కరువు ఉంది. అఫ్కోర్స్ ఇది హైదరాబాద్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నా, మనం తెలంగాణను విస్మరించలేము. రైతులు తామంటే ఇది చేసుకుంటారు కానీ పశువులను వదులుకోరు. కానీ అలాంటి పరిస్థితి, భయంకరమైన పరిస్థితి ఉంది. మీరు చూస్తే ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయించవచ్చు. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. కబేళాలకు తరలిపోతూ ఉన్నాయి. కొంతమంది కోర్టుకు వెళ్తున్నారు, కొన్ని సంఘాలు వాటిని వెళ్లకుండా ఆపడం కోసం. బట్ తప్పదు, పశుగ్రాసం లేదు. దీని మీద వెంటనే దృష్టి పెట్టకపోతే మనకి పశువులు కూడా మిగలమేమో. ఇప్పటికే 231 కరువు మండలాలు గుర్తించి కేంద్రానికి కూడా రిపోర్ట్ పంపడం జరిగింది. ఆ ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది. కేంద్రం కూడా కరువు సాయం ప్రకటిస్తామని మాట కూడా ఇచ్చింది. మొన్న మీరు చూసారు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఇక డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అంటారా, మేము కంటింజెన్సీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడు నుంచే నిజానికి సమ్మర్లో ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడే ఉంది. భూగర్భ జలాలు అడుగంటిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి దాని దిశగా కూడా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాము. డబ్బులు కూడా విడుదల చేస్తున్నాం. జిల్లాల వారీగా డబ్బులు కూడా విడుదల చేస్తూ ఉన్నాం. గ్రామీణాభివృద్ధి శాఖ నేను చూస్తున్నాను కాబట్టి నాకు ఆ విషయం తెలుసు. అట్ ద సేమ్ టైం మీరు అల్టిమేట్గా మీరు చెప్పిన విధంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు వెంటనే ఉపశమనాలు, పరిష్కారాలు ఏ ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా వెంటనే ఏమీ చేయలేము. అల్టిమేట్గా మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా వీటిని పరిష్కరించాల్సి. అడ్డుపడుతున్నందుకు క్షమించాలి. చెప్పండి పర్లేదు. ఈశ్వర్ అనే ఒక కాలర్, ఆయన ఎంత పకడ్బందీగా చెప్పాడంటే ప్రశ్నలో, 2 ఏళ్ల క్రితమే ఎల్నినో ప్రభావం వల్ల కరువు వస్తుంది అని చెప్పి ముందే చెప్పినా కూడా మనం స్పందించలేకపోయినా ఒక కాలర్ చెప్పాడు. కాలర్కున్న అవగాహన ప్రభుత్వం ఎవరైనా ఉండొచ్చు, యంత్రాంగం సేమ్. ప్రభుత్వానికి అవగాహన లేదు, ముందు చూపు లేదు అని అంటే కొంచెం మనమే ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. డెఫినెట్గా యూర్ రైట్. కాకపోతే దీస్ ప్రెడిక్షన్స్ 2 years ముందు, 3 years ముందు, దే ఆర్ నాట్ ఆల్వేస్ సైంటిఫిక్. ఆఫ్ కోర్స్. ఓకే, ఒకటి. రెండవది, ఎవరు ఏం చెప్పినా ఒకటి మాత్రం వాస్తవం. డెఫినెట్గా దెర్ ఈజ్ అన్ ఇష్యూ, అందులో అనుమానం లేదు. ప్రభుత్వాలు మరింత పకడ్బందీగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఏం చేయమంటారు అది కూడా చెప్పాలి కదా. కరువు వస్తుంది, ఏం చేస్తారు మీరు చెప్పండి నాకు. ఎక్కడి నుంచి చేస్తారు? నీళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు? ఆకాశంలో మేఘమదనం చేస్తారా? ఏం చేస్తారు మీరు? అల్టిమేట్గా ప్రభుత్వానికి కూడా పరిమితులు ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నదేం భగవంతులు కాదు కదా. అల్టిమేట్గా ఏ ప్రభుత్వం అయినా చేయగలిగేది ఆదుకోగలగడం. కరువులో భత్యాలు ఇవ్వడం, లేదా ఆ ఇప్పుడు ఏదైతే మీరు పశువులు కబేళాలు తరులుతా ఉన్నాయన్నారో వాటికి పశుగ్రాసం అందించడం, ఇవి చేయాలి, చేస్తున్నాము. అవి కాకుండా వర్షాలు కురిపించడం ఇంకోటంటే మన చేతుల్లో లేదు. అల్టిమేట్గా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు మనం కాదు, అమెరికా కూడా ఏం చేయలేదు. మొన్న కాలిఫోర్నియా వెళ్ళాను మేలో. కాలిఫోర్నియాలో కూడా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉంటే వాళ్ళు కూడా వాటర్ సప్లై బంద్ చేసి కూర్చుని ఉన్నారు. ఏం చేస్తారు? అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అత్యంత అద్భుతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని, వారు చెప్పినట్టుగా ముందే ప్రెడిక్షన్స్ని వినియోగించుకునే దేశాల్లో కూడా డ్రాట్ వచ్చినప్పుడు ఎవరేం చేయలేరు. రైట్. హైదరాబాద్ మణికొండ నుంచి సుదర్శన్ లైన్లో ఉన్నారు. సుదర్శన్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం. ఎంతో సంతోషం గారు. చెప్పండి. మీకు ఫస్ట్ నమస్తే మీకు పెట్టాలా, తర్వాత మా కేసీఆర్ కొడుకు కేటీఆర్ గారికి అసలు నిజంగా అసలు మాట్లాడాలంటే నాకు అసలు ఎట్లుందంటే అంత ఆనందంగా ఉంది. అసలు ఆనందంగా ఉంది. చెప్పండి సార్. సార్ మాట్లాడండి సార్. ఇక్కడ ఏంటంటే సార్ మాట్లాడండి వింటున్నారు. చాలా పెద్ద సార్ అది. ఏంటి అది ఒక వెంకటకృష్ణ గారికి తెలుసు ఎంత లాంగ్ ఉంది ఏంటి అనేది. ఏంటి
మొన్న మీరు వచ్చారు చిత్తపూర్ కాలనీకి వచ్చారు. అవునండి. ఆ మీటింగ్ లో నేను వచ్చాను. నేను అవునండి. ఏంటి ఆ పంచాయతీది. అవును. కాకపోతే ఏంటంటే ఈ పంచాయతీ గారు కొంచెం ఉందంటే మీరు అనుకోవచ్చు, కానీ చాలా పెద్దది మణికొండ జాగిరి అంటే ఏంటి ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం భయంకరంగా ఉంది సార్. అవునండి. 20 సంవత్సరాలు బట్టి రోడ్లు లేవు. ఇక్కడ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత రోడ్లు వేస్తున్నారు ఇక్కడ. అవునండి. ఏంటి కరెంట్ ప్రాబ్లం తీరిపోయింది. ఏంటి ఈ వాటర్ ప్రాబ్లం కూడా తీరిపోతే చాలా బాగుంటుంది, చాలా సంతోషం. అసలు రైట్ సుదర్శన్ గారు, మీరు అడిగిన ప్రశ్న మణికొండలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటరు రోడ్స్ ఇవన్నీ ఉన్నాయి, పరిష్కరించండి. మా కార్పొరేటర్ గెలిపిందని అంటారేమో, దయచేసి. అది గ్రామ పంచాయతీ. అది గ్రామ పంచాయతీ. ఆయన చెప్పింది ఏంటంటే 2 మంచి మాటలు చెప్పారు ఆయన. మీరు వచ్చిన తర్వాత రోడ్లు వేస్తున్నారు, మీరు వచ్చిన తర్వాత కరెంట్ సమస్య పరిష్కారం అయింది, ఇంకో మిగిలింది ఒకటి ఉంది, అది కూడా పరిష్కరించండి, వాటర్ సప్లై అన్నారు. వాటర్ సప్లై విషయంలో కూడా సుదర్శన్ గారు తొందరలోనే ఆ HMWS పైప్ లైన్ ఏదైతే మీ పక్క నుంచే పోతా ఉందో దానిలో కొంత డబ్బులు కట్టాల్సి ఉంది. ఇదివరకే నా దృష్టికి వచ్చింది. మణికొండ గ్రామ పంచాయతీ నుంచి కొన్ని డబ్బులు, అదే రకంగా ప్రభుత్వం నుంచి కొన్ని డబ్బులు కట్టి ఆ కార్యక్రమాన్ని కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. తప్పకుండా మీరు కోరిన విధంగా అటు చిత్రపురి కాలనీ కానీ ఇటు మణికొండలోని మిగతా ప్రాంతాలకు కానీ తప్పకుండా మంచినీటి సరఫరాని మెరుగుపరుస్తాం. ఇది మా కమిట్మెంట్, తప్పకుండా చేస్తాం. రైట్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గట్టేష్ లైన్లో ఉన్నారు. గట్టేష్ మాట్లాడండి కేటీఆర్ గారితో ప్లీజ్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం అండి, కేటీఆర్ గారితో మాట్లాడండి. కేటీఆర్ గారు నమస్తే సార్. నమస్తే బ్రదర్, చెప్పండి సార్. మీకు కంగ్రాచులేషన్ సార్, టీ హబ్ ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సార్ దానిలో చిన్న లోపాలు లేదు సార్, మిమ్మల్ని ప్రశ్నించచ్చు సార్. చెప్పండి ప్రశ్నించడానికి కార్యక్రమం. సార్ నేను ప్రాక్టికల్ గా వెళ్ళి చూశాను సార్. ఆ రిసెప్షన్ కౌంటర్ లో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, అపాయింట్మెంట్ తీసుకొని రావాలంటున్నారు సార్. మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళంటే రావచ్చు సార్. ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి మారుపూల ప్రాంతం నుంచి ఎవరైనా స్టార్ట్అప్ పెట్టాలనుకుని వచ్చినప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ రా అని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న ఎగ్జాంపుల్ చెన్నూరు క్యాండిడేట్ అనుకోండి, చెన్నూరు నుంచి హైదరాబాద్ రావడానికి ఎంత ఇబ్బంది అవుతుంది. ఒకవేళ అక్కడికి వచ్చినాక కూడా రిసెప్షన్ లో సరైన ఇన్ఫర్మేషన్ లేవట్లేదు సార్. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటున్నాడు. మిత్రమా మీరు ఎందుకు వెళ్ళారు టీ హబ్ కి? పరిస్థితి కూడా లేదు సార్. మిత్రమా మీరు ఎందుకు వెళ్ళారు టీ హబ్ కి? మీరు ఎందుకు వెళ్ళారు టీ హబ్ కి? నేను స్టార్ట్అప్ కోసమే సార్. అంటే మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? ఉంది సార్, ఐడియా ఉంది సార్. మరి మీ సమస్య పరిష్కారం అయిందా? కాలేదు సార్. అదే సార్ నేను అదే పే చేసింది సార్. ఓపెనింగ్ రోజు కూడా వచ్చాను సార్. నేను ఓపెనింగ్ రోజు వచ్చాను, మీతో కూడా మాట్లాడాను సార్ ఆ రోజు. గట్టేష్ అన్నారు కదా, గట్టేష్ థ్యాంక్ యూ ముందుగా మీకు టీ హబ్ విషయంలో అభినందనలు తెలిపినందుకు. రెండవది టీ హబ్కి మాకు ఒక ప్రత్యేకమైన సమస్య ఏర్పడింది. అదేంటంటే అక్కడ ఉన్నది 70,000 స్క్వేర్ ఫీట్ల స్పేసు, కానీ అక్కడ మేము అకామిడేట్ చేయగలిగేది 300 స్టార్టప్లని. బ్యాడ్లకి ఏంటంటే మనకి ఇప్పటికీ ఒక 1000 పైగా స్టార్టప్స్ అక్కడ మాకు కావాలి స్థలం అంటూ ముందుకు వచ్చినారు. దానివల్ల ఏమైందంటే అల్టిమేట్గా ఈరోజు కేవలం మనం ఇప్పటికీ అన్ని స్క్రీన్ చేసి ఇప్పటికి 140 స్టార్టప్స్ని ఫైనలైజ్ చేస్తున్నాము. మిగతా వాటికి ఇప్పుడు అదనంగా స్పేస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏమైనా సమాచార లోపం ఉన్నా, అక్కడికి వచ్చిన వాళ్ళని సరిగా రిసీవ్ చేసుకోకపోయినా దాన్ని సవరించాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీకు కలిగిన అసౌకర్యాన్ని కూడా నేను కూడా బాధపడతా ఉన్నాను. తప్పకుండా సవరించే బాధ్యత నాది బ్రదర్. అల్టిమేట్గా ఎందుకంటే మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే యువకులు ఎవరైతే ఉన్నారో, మంచి ఐడియాస్తో వచ్చే యువకులు ఎవరైతే ఉన్నారో వారిని ఇతోధికంగా ప్రోత్సహించవలసిన బాధ్యత మా మీద ఉన్నది. తప్పకుండా చేస్తాము, లోటుపాట్లు సవరించుకుంటాం. ఎందుకంటే మేము ప్రారంభించింది నవంబర్ 5 నాడు, ఇంకా 2 నెలలు కూడా కాలేదు సరిగ్గా. కాబట్టి 2 నెలలు అయిపోయింది. కాబట్టి ఈ మిగతా చిన్న లోటుపాట్లు ఏవైతున్నాయో వాటిని కూడా సవరించుకుంటాం. అల్టిమేట్గా టీ హబ్ నుంచి భారతదేశం, ప్రపంచం గర్వపడే మంచి స్టార్టప్స్ రావాలనే ఒక మంచి దృక్పథంతో ముందుకు పోతున్నాం. చిన్న లోటుపాట్లు ఉంటే సవరించుకుంటాం. మీకు కలిగిన అసౌకర్యానికి కూడా నేను కూడా బాధపడతాం. రైట్. గట్టేష్ గారు, చూద్దాం, ఈ ప్రశ్న విన్నారు కాబట్టి కేటీఆర్ గారు స్పందిస్తారని మనం కూడా ఆశిద్దాం డెఫినెట్గా. ఆదిలాబాద్ నుంచి ఇషాంత్ రెడ్డి గారు మాట్లాడండి. ప్రశాంత్ రెడ్డి సారీ. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. కేటీఆర్ ప్రశాంత్ రెడ్డి సార్, జై తెలంగాణ. ప్రశాంత్ చెప్పండి. ఏం లేదు సార్, చిన్న ప్రశ్న సార్. మీరు కుటుంబ వారసత్వ రాజకీయాన్ని ప్రోత్సహిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా? గతంలో ఆర్ నరేంద్ర గారు ఉండే సార్, ఆ సార్ పక్కన పెట్టడం జరిగింది. అలాగే విజయశాంతి మేడం గారు, ఆ మేడం కూడా పక్కన పెట్టడం జరిగింది. దీనిపైన క్లారిటీ లేదు సార్, ఎందుకు ఇలా జరిగిందని. ఎందుకు ఏది ఎప్పుడు ఎందుకు జరిగిందో అప్పుడే క్లారిటీ వచ్చింది బ్రదర్, దానిలోకి రాకపోవడం ఏం లేదు. అల్టిమేట్గా ఒకటి మాత్రం వాస్తవం. ఇప్పుడు నేను కేసీఆర్ గారి కొడుకు కాకపోయి ఉంటే ఇక్కడ కూర్చుని మాట్లాడేవాడినా అంటే నేను అబద్ధం చెప్పినా కూడా దాగదు. ఖచ్చితంగా ఇక్కడ నేను కూర్చుని మాట్లాడేవాడిని కాదు. అల్టిమేట్గా రాజకీయాల్లో ఫలానా వారి కొడుకో ఫలానా వారి కూతురో కావడం అనేది ఒక ఎంట్రీ పాస్గా పనిచేస్తుంది బ్రదర్. ఆ నిమిషానికి ఆ రోజుకి ఎంటర్ అవ్వడానికి మాత్రం ఒక అవకాశంగా పనిచేస్తుంది. ఆ తర్వాత అల్టిమేట్గా వారసత్వ రాజకీయాలు అన్న మాట దానికి విలువ లేదు. ఎందుకంటే ఒకసారి నేను ప్రజల చేత ఎన్నుకోబడ్డ తర్వాత తిరిగి మళ్ళీ ఆ ప్రజలు నన్ను ఎన్నుకున్న తర్వాత, ఇప్పుడు నేను మూడు సార్లు సిరిసిల్ల నుంచి గెలిచి వచ్చాను.
3 సార్లు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ తర్వాత ఇంకా వారసత్వం అనే దానికి అర్థం కూడా లేదు. కాబట్టి ఒక ఎంట్రీ పాస్గా మాత్రమే ఫలానా వారి కొడుకని ఫలానా వారి కూతురు అనేది పనిచేస్తుంది తప్ప తదనంతరం మాత్రం పని చేయదు. ఇక మీరు అడిగిన మిగతా నాయకులకు సంబంధించి ఆనాడు అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వారి వారి నిర్ణయాలు తీసుకున్నారు. దాని గురించి ఇప్పుడు మళ్ళీ పునశ్చరణ చేసుకోవడం అనవసరం అనేది నా భావన. ఆఫ్ కోర్స్ ఒకటి ఐ అప్రిషియేట్ యువర్ ఓపెన్నెస్ కేటీఆర్ గారు. డెఫినెట్గా కేసీఆర్ గారు కొడుకును కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నాను డౌట్ ఎందుకు? డెఫినెట్గా అందరూ అలా చెప్పరు కదా. అయితే అట్ ది సేమ్ టైం అదొక ఎంట్రీ పాస్ మాత్రమే, ఎప్పుడు అది అలాగ ఉండదు అనేది మాత్రం అది కొంచెం ఎందుకో వాస్తవుతుంది. కెరీర్ మొత్తం అది వెన్నాడుతూనే ఉంటుంది మిమ్మల్ని. అది ఎందుకన్నా చెప్తాను. ఇప్పుడు నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు అది ఉంటుంది. కేసీఆర్ గారి కొడుకు కాబట్టి ఆయన కోటేస్తే రేపు ఏమైనా మంచి లాభం జరుగుతుంది నియోజకవర్గానికనో ఇంకోటనో ప్రజలు ఆ ఆకర్షణతో వేయొచ్చు. కానీ నేను 5 ఏళ్ల తర్వాత పర్ఫార్మెన్స్ నాది బాగా లేకపోతే మీరు నెత్తినోరు బాదుకున్నా నేను ఫలానా వారి అబ్బాయినని లేదా ఫలానా వారి అల్లుండని చెప్పినా కూడా గెలిపించరు. గతంలో చూసాం మనం. ఇది కొత్త కూడా చాలా మంది రాజకీయ నాయకుల పిల్లలు ఒకసారి గెలిచి మళ్ళీ తిరిగి గెలవని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అల్టిమేట్గా ఈరోజు ప్రూవ్ చేసుకోకపోతే, వ్యక్తిగతంగా సామర్థ్యం లేకపోతే, ఆ సత్తా లేకపోతే, ప్రజాభిమానం లేకపోతే ఎవరు కూడా మళ్ళీ గెలవలేరు. రెండోసారి మూడోసారి గెలవడం అనేది లేదా 4వసారి గెలవడం అనేది అది డెఫినెట్గా ప్రజామోదం ఉంటేనే, ప్రజలకు సేవ చేస్తేనే, ప్రజలకు నచ్చితేనే పంపిస్తారు తప్ప ప్రజలు కొన్ని విషయాలు నిర్దాక్షిణ్యంగా ఉంటారు. ఈ దేశంలో ఇందిరాగాంధీని ఓడించారు, ఎన్టీ రామారావుని ఓడించారు. కాబట్టి ఇంక ఎన్టీ రామారావు వారసులు లేదా ఇందిరాగాంధీ వారసులు వాళ్ళు లెక్క కాదు. వాళ్ళే ఓడిపోయినాక వీళ్ళే ఉంది. కాబట్టి అల్టిమేట్గా వ్యక్తులుగా ఎవరేమనుకున్నా సామర్థ్యం లేకపోతే, ప్రజామోదం లేకపోతే ఎవరు కూడా నెగ్గలేరు. రైట్. వనస్థలిపురం నుంచి సుధాకర్ మాట్లాడండి. కేటీఆర్ గారు. నమస్కారం అండి. హలో సుధాకర్ గారు, చెప్పండి. సార్ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం వచ్చినందుకు ముందుగా మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అంటే కొత్తగా వస్తున్నటువంటి గృహాలకి సంబంధించి మనం ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం అనేటువంటిది కొత్త పద్ధతిలో దాన్ని క్యాల్కులేట్ చేస్తున్నారు. దాంతో ఆల్మోస్ట్ అంటే సేమ్ ఎఫెక్ట్ ఉన్నటువంటి పాత భవనాలు అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ కింద 1000-1200 ఉంటే కొత్తగా కట్టేటువంటి వాటికి 4000-5000 దాకా ఉంది. సో ఇటీవల కాలంలో మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే 1200 లోపు ఉన్నటువంటి వాళ్ళకి 100 రూపాయలు కడితే చాలని తీసుకున్నారు. అంటే గతంలో ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ కొంత రెంటల్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే వాళ్ళందరూ కూడా దీనికన్నా ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు లబ్ధి పొందుతుంది. ఇంకోటి నేను మీ దృష్టికి తీసుకురావాల్సి ఏంటంటే, హైదరాబాద్ లో ఏదైతే అంటే మన ఇప్పటివరకు ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల అంటే హైదరాబాద్ మొత్తం పూర్తిగా సమీకృత అభివృద్ధి జరగలేదు అన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. సో ఇప్పుడు కూడా అదే తరహాలో ఒకే ఏరియాలో డెవలప్మెంట్ అంతా కూడా కాన్సన్ట్రేట్ అయ్యి అక్కడే మౌలిక సదుపాయాలు కలిగించడం వల్ల అక్కడ ట్రాఫిక్ పెరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ లేకపోతే మిగతా కానీ ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కాబట్టి అంటే మీరు కొత్తగా మనకంటే హైదరాబాద్ నగరానికి కొత్త వచ్చేటువంటి మేయర్ కూడా ఇటువంటి అంశాలని అంటే మనకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు రాబోయే 56 ఏళ్లకు కల్పించడం వల్ల మనకు ఉన్నటువంటి కొత్త ఏరియాల్లో మనకు ట్రాఫిక్ జాములు కానీ లేదంటే అటువంటి డ్రైనేజ్ సమస్యలు కానీ ఇట్లాంటివి రావనేటువంటి నా ఉద్దేశం. సుధాకర్ గారు, మీరు 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి. ప్రాపర్టీ ట్యాక్స్ మీకు తెలుసు ఎప్పటికప్పుడు రివైజ్ అవుతుంది. అంటే మీరు 2000 సంవత్సరంలో కట్టిన బిల్డింగు 2016 సంవత్సరంలో కట్టిన బిల్డింగ్కి సేమ్ ట్యాక్స్ ఉంటుంది అనుకోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆనాడు అప్పుడున్న ట్యాక్స్కి సంబంధించి మరి ఎప్పటికప్పుడు రివిజన్ అనేది ఎప్పుడు ఉంటుందో అది మీకు తెలుసు. రెండవది మీరు అడిగిన ప్రశ్న ప్లాన్డ్ గ్రోత్. అంటే అల్టిమేట్గా ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ఒక లాప్ సైడెడ్ గ్రోత్ కాకుండా ఒకే వైపు అభివృద్ధి చెందడం కాకుండా నలువైపులా హైదరాబాద్ అభివృద్ధి చెందాలి, అన్ని వైపులా కూడా ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే ఆకాంక్ష మీరు ఏదైతే వ్యక్తం చేశారో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. మాకెప్పుడు చెప్తూ ఉంటారు ఐటీ రంగానికి సంబంధించి కూడా మీరు ఎంతసేపు గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ ఇదేనా ఇంకా మీరు ఇటు గట్కేసర్ వైపు, షామీర్పేట్ వైపు, మేడ్చల్ వైపు మీరు ఎందుకు తీసుకుపోరని చెప్పి కూడా ఆయన మాకెప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఆ ప్రయత్నం చేస్తున్నాము. కానీ దానిలో కొన్ని సాధక బాధకాలు కూడా ఉన్నాయి. ఒక ఐటీ అనే కాదు, అల్టిమేట్గా ఏ ఇండస్ట్రీని కానీ లేదా ఇప్పుడు మనం గృహ నిర్మాణ రంగానికి సంబంధించిన మన కంపెనీలను కానీ కన్స్ట్రక్షన్ కంపెనీలను కానీ ఒక కొత్త ప్రాంతాన్ని ఎంచుకొని పనిచేయమంటే వాళ్ళు కూడా అక్కడ చుట్టుపక్కల ఏమైనా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇట్స్ చికెన్ ఆర్ ఎగ్ కైండ్ ఆఫ్ అ క్వశ్చన్ అండి. అంటే అక్కడ ఉపాధి అవకాశాలు ఉంటే దాని పక్కనే గృహ నిర్మాణం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ అవుతుంది. అట్లా కాకుండా ఒక చోట ఇల్లు కట్టి ఇంకో చోట పని చేయమంటే కొంత డెఫినెట్గా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వీఆర్ కమిటెడ్ టు క్రియేటింగ్ మోర్ సాటిలైట్ టౌన్షిప్స్ అరౌండ్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఏ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అయితే రావాల్సి ఉండిందో అది మన నగరానికి రాలేదు. కాబట్టి
ప్రభుత్వం ఒక గట్టి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రేడియల్ రోడ్స్ ఏవైతే కట్టాలో ఒక 17 రోడ్స్ వాటిని కట్టబోతూ ఉన్నాం. తద్వారా కొత్తగా కొన్ని క్లస్టర్స్ క్రియేట్ చేయాలి. ఆ క్లస్టర్స్లో ఇప్పుడు మీరు ఉదాహరణకు తీసుకుంటే ముచ్చర్లలో ఫార్మా సిటీ అని ప్లాన్ చేసి ఉన్నాం. ఫార్మా సిటీలోనే అదే ప్రాంతంలోనే ఒక ఫార్మా యూనివర్సిటీ, అక్కడే హౌసింగ్, ఇవన్నీ కూడా కట్టాలని ఆలోచనలో ఉన్నాం. కొత్తగా ముఖ్యమంత్రి గారు కూడా పదే మాకు చెప్తున్నది ఏమంటే ఎక్కడైతే ఒక పరిశ్రమ వస్తుందో లివ్ వర్క్ అండ్ ప్లే అంటే ఒక పరిశ్రమ పక్కనే అందులో పనిచేసే వాళ్ళకు కూడా అక్కడ వారికి వారు నివాసంగా ఉండే విధంగా వారికి అక్కడ హౌసింగ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. తద్వారా వారికి కూడా ఒక సెల్ఫ్ కంటైన్ టౌన్షిప్ అనే ఫీలింగ్ మాదిరిగా క్రియేట్ చేయవచ్చని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు చెప్పింది మా ఆలోచన దాదాపుగా సేమ్ పద్ధతిలో ముందుకు పోతా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో యూ విల్ సీ మోర్ సాటిలైట్ టౌన్షిప్స్, యూ విల్ సీ మోర్ కౌంటర్ మ్యాగ్నెట్స్ కమింగ్ అప్ అరౌండ్ outer ring road specifically and maybe beyond that also. రైట్. ట్యాక్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి కొన్ని పాపులర్ పాలిటిక్స్ అంటారు, కొన్ని ఏమో వెల్ఫేర్ పాలిటిక్స్ అని దానికి ట్యాగ్ రేస్ తగిలిస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఇప్పుడు మీరు చేసిన దాన్ని తప్పబట్టే పరిస్థితి లేదు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ తీసేశారు. ఆయన చెప్పడం 100 రూపాయలు కడితే సరిపోతుంది. 1200 రూపాయలు ఉన్నదాన్ని 100 రూపాయలు. అట్లాగే నాలా పన్ను తీసేశారు, పవర్ జ్యూస్ తీసేశారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పవర్ జ్యూస్ తీసేశారు, మిగతా వాళ్ళకేమో జ్యూస్ మీద ఇంట్రెస్ట్ని తీశారు. అంటే అదర్ దాన్ హైదరాబాద్లో మాత్రం జ్యూస్ మొత్తం తీసేశారు. సో అంటే ఈ మామూలుగా పాలిటిక్స్లో అయితే ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా ఎకనామిక్గా ఆలోచించే వాళ్ళకైతే ఇలాంటి వెల్ఫేర్ని మరి ఇంత విచ్చలవిడిగా చేయడం మంచిది కాదు అని. అంటే క్రాస్ సబ్సిడైజేషన్ కోసమో కాదండి, ఇది క్రాస్ సబ్సిడైజేషన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు అల్టిమేట్గా ఇందాక ఒక కాలర్ ఫోన్ చేసి అడిగారు వ్యవసాయానికి మీరు ఏం చేస్తున్నారు. వ్యవసాయానికి ఈరోజు మనం ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం, కానీ దాని క్రాస్ సబ్సిడైజేషన్ ఎక్కడ చేస్తాము? ఇండస్ట్రీ దగ్గర వసూలు చేస్తాం. ఈరోజు కూడా హైదరాబాద్లో కూడా మేము చేస్తున్నది ఏంటి, 100 యూనిట్ల కంటే తక్కువ వాడుతున్న వాళ్ళకి మాత్రమే మనం ఈ బకాయిలు పూర్తిగా మనం బాధ్యత తీసుకున్నాం, అంతేగాని ఆ పైన కాదు. కాబట్టి ఎవరైతే నిరుపేదలు అట్టడుగు వర్గాల వారు ఉన్నారో, ఎవరైతే భరించలేని పరిస్థితిలో ఉన్నారు, ఈ బకాయిలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారో వారి కోసం ప్రభుత్వం ఖచ్చితంగా మన భారతదేశం లాంటి దేశంలో ఎక్కడైతే ఈ అంతరాలు పెద్ద ఎత్తున ఉన్నాయో నిరుపేదలకి ధనికులకి డెఫినెట్గా క్రాస్ సబ్సిడైజేషన్ ఏ ప్రభుత్వం కూడా చేయకుండా ఉండలేని పరిస్థితి రోజు ఉన్నమాట వాస్తవం. అది హైదరాబాద్లోనే కావచ్చు, ఇతర ప్రాంతాల్లోనే కావచ్చు. మీరు అనవచ్చు ఇది షార్ట్ టర్మ్ పాపులిస్టు ప్రజాకర్షక విధానం అనవచ్చు కాక, కానీ ఈ క్రాస్ సబ్సిడైజేషన్ అనేది ఈ మనం అనుకున్నంత తొందరగా పోయే పరిస్థితి మాత్రం లేదు. అందరికీ ఒకటే ఘటన కట్టే పన్ను విధానం కానీ, పెద్దవారిని పేదవారిని ఒకే రకంగా చూసే విధానం కానీ ఇప్పటికిప్పుడు మనం మార్చే పరిస్థితి లేదు, ఉండబోదు. ఎందుకంటే భారతదేశం లాంటి దేశంలో ఈ అంతరాలు అంత తొందరగా సమస్య పోవు. కాబట్టి తప్పకుండా ఆ బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం కొంతకాలం ఇంకా మెయింటైన్ అవ్వాల్సిందే. ఆ బాధ్యత ప్రభుత్వం ఇది ఉంటుంది. కాబట్టి సహజంగా ఎన్నికల ముందు జరిగేసరికి మరి దాన్ని ఇట్లా లింక్ పెడతారు. అది కూడా తప్పేం కాదు, పెట్టేవాళ్ళు తప్పు కాదు. డెఫినెట్గా కాదు, యూ హ్యావ్ టు తప్పని కూడా నేను మనం మళ్ళీ ఒకసారి పాలిటిక్స్లోకి వద్దాం. సహజంగా పోటీ పడితే సమూజ్జీలు పోటీ పడాలి అంటారు. కొంతమంది ఏమో తమ స్థాయి కాకపోయినా కూడా పెద్దవాళ్ళని ఢీకొంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని ఢీకొంటే మనం ఆ స్థాయికి వెళ్తామనే చర్చ జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి గురించి మాట్లాడినప్పుడు ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డి నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ముఖ్యమంత్రిని అలా అన్నవాళ్ళు ఉన్నారు, అంటే తప్పే ఉందని సమర్థించిన వాళ్ళు. దయచేసి ఒక్క మాట ప్లీజ్ అలౌ మీ. నా క్వశ్చన్ అది కానే కాదు. ఎగ్జాంపుల్ కోసం రేవంత్ రెడ్డిని తీసుకున్నాను, ఎందుకంటే ఆయనది 2 రకాల షేడ్స్ ఉంటాయి కాబట్టి తీసుకున్నాను. ఇవాళ మీరు మోడీ గారిని ప్రశ్నిస్తున్నారు. మోడీ హైదరాబాద్ ఎందుకు రాడు, మోడీ హైదరాబాద్ భారతదేశంలో లేదా, ఆయన చేసి పెట్టింది తెలంగాణకి ఏం చేసింది, ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వలేదు, మన ఫెడరల్ స్ఫూర్తి కంటే ఎక్కువగా ఇచ్చింది అని ఏమి లేదు అని. అంటే పదే మోడీని క్వశ్చన్ చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? 2 ఉన్నాయండి. ఒకటి స్థాయి. చాలా నాకు అప్పుడప్పుడు రాజకీయాల్లో ఈ మాట వింటుంటే నాకు అర్థం కాదు. నీకు ఆ స్థాయి లేదు, నీకు అర్హత లేదు. మేము మాట్లాడిన ప్రతిసారి ఎవరో ఒకరు అక్కడి నుంచి కామెంట్. నేను అడిగిన ప్రశ్నలో దమ్ముందా లేదా అన్నది విషయం, కానీ స్థాయి ఏముంది నాకు అర్థం కాదు. భారతదేశంలో ఏ పౌరుడైనా ఈ భారతదేశ ప్రధానమంత్రినే కావచ్చు, రాష్ట్రపతినే కావచ్చు, ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకు అడుగు? ఒక పౌరుడిగా నేను ఒక ప్రశ్న అడిగాను. 21 నెలలు అయింది, ఎందుకు మోడీ గారు హైదరాబాద్కి రాలేదు, ఎందుకు తెలంగాణలో అడుగు పెట్టలేదు అని అడిగాను. ఎందుకు అసలు హైదరాబాద్ పౌరులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తన మొహాన్ని చూపెట్టలేదు అని అడిగాను. నేను అడిగింది తప్ప ఒకటి. రెండవది నేను అడుగుతా ఉన్నా, అంటే ఎన్నిక వచ్చింది కాబట్టి ఆ సందర్భంలో అడిగాను ఖచ్చితంగా. ఏమన్నాను నేను, భారత ప్రధానమంత్రి ఇంతవరకు తెలంగాణకు తన మొహం చూపెట్టలేదు, మీరు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని నేను మా భారతీయ జనతా పార్టీ నాయకులను అడిగాను. రెండవది, మోడీ గారికి ఒక అలవాటు ఉంది, ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి ఒక రాష్ట్రానికి పోయి అక్కడ ప్యాకేజ్ ప్రకటించే ఆనవాయితీ ఆయనకు ఉంది. బీహార్కి వెళ్ళారు, 1,65,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటించారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో 80,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటించారు. మరి తెలంగాణలో కూడా ఇక్కడ ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి, 1,00,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటించండి, మీరు మీ మొహం చూపెట్టపోయినా ఇంకా 4 ఏళ్ళు పల్లెత్తు మాట అనమని నేను అన్నాను. తప్ప. మూడవది, లేదు మేము ఇన్ని ఇచ్చామని తెల్లారు వాళ్ళేదో అన్నారు. నేను అడిగాను, మీరు ఒక రాష్ట్రానికి ఫెడరల్ వ్యవస్థలో
వాటాగా న్యాయంగా రావాల్సిన దానికంటే ఒక్క పైసా ఏదైనా అదనంగా ఇచ్చారా చెప్పండి అన్నాను. సమాధానం రాదు. అల్టిమేట్గా నేను అడిగేది ఒకటే, తెలంగాణ దశాబ్దాల వెనుకబాటుతనం తర్వాత, దశాబ్దాల పోరాటం తర్వాత కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆవిర్భవించిన తెలంగాణకు వెన్నుదన్నుగా నిలవాల్సిన బాధ్యత భారత ప్రధానమంత్రికి లేదా? ఈ ప్రశ్నలో నేను సూటిగా అడిగితే ప్రధానమంత్రిని ప్రశ్నించే స్థాయి నీకు లేదనే సమాధానం వస్తుంది తప్ప, నేను అడిగిన దానిలో సహేతుకత సమాధానం రావట్లేదు. ఎందుకు ఇవ్వరు? ప్రశ్నకు నేను అడిగేది తప్ప ప్రశ్నకు సమాధానం దానికి మళ్ళీ కౌంటర్ సమాధానం ఏంటి? మీ ముఖ్యమంత్రి ఎన్ని నియోజకవర్గాలు తిరిగారు, ఎన్ని రోజులు సెక్రటేరియట్కి వెళ్ళారు, ఇట్లాంటి పనికి మాలిన ప్రశ్నకు ప్రశ్నే కౌంటర్ తప్ప అంత తప్ప నేను అడిగిన దానిలో తప్పే ఉందండి. రైట్. ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయాల్లో పంతాలు పట్టింపులు కూడా ఉంటాయి. పైగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వేరు పార్టీలకు చెందిన అయినప్పుడు, ఒకే పార్టీవి కానప్పుడు ఆ డిఫరెన్సెస్ ఇంకెక్కువగా ఉంటాయి. ఉదాహరణకి యోగా పిలుపునిచ్చారు ప్రధానమంత్రి గారు. 56 దేశాల్లో ఆ రోజంతా యోగా చేశారు ఎక్సెప్ట్ తెలంగాణ. అవును, ఓకే. రెండోది, తెలంగాణలో కూడా చేశారు, ముఖ్యమంత్రి గారు పాల్గొనలేదు. వాళ్ళు కొంతమంది యోగాలు అవర్ చేసుకున్నారు తప్ప ప్రభుత్వం అధికారికంగా దాన్ని నిర్వహించలేదు. ఎందువల్ల అనేది ఒక ప్రశ్న. రెండవది, స్వచ్ఛ భారత్. దేశమంతటా స్వచ్ఛ భారత్ చాలా ఉత్సాహంగా జరిగింది ఎక్సెప్ట్ ఇన్ తెలంగాణ. ఆ తర్వాత కొద్ది రోజులకి సొంతంగా మీరు స్వచ్ఛ హైదరాబాద్ అనే పేరుతో మీరు మళ్ళీ నిధులిచ్చి తీసుకున్నారు. అది మ్యాటర్, అది వేరే విషయం. ఈ రెండు కీలకమైన సందర్భాల్లోనూ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు బీజేపీ పిలుపుకి. బీజేపీ కాదండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకి. మీరు ఎవరినైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రధానమంత్రి గారి మస్తిష్కంలో నుంచి వచ్చిన రెండు ఈ కీలకమైన వీటికి మీరు ఎందుకు స్పందించారు? అంటే ప్రధానమంత్రి గారి మస్తిష్కంలో మంచి నినాదాలు వస్తున్నాయి, కానీ దానికి ఆచరణ లేదు, లోతు లేదు. స్వచ్ఛ భారత్ ఒక అద్భుతమైన నినాదం. ఏం జరిగింది స్వచ్ఛ భారత్ ద్వారా భారతదేశంలో? అప్పుడప్పుడు ప్రధానమంత్రులు మంత్రులు చీపుర్లు పట్టుకొని పోజులు ఇవ్వడం తప్ప అట్లా కాదు. మేము అక్కడే తేడా, వారికి మాకున్న తేడా ఏంటంటే వారి ఆలోచనలన్నీ నినాదాలకు పరిమితం, కానీ మాది కార్యాచరణలో చూపెట్టాము. ఈ దేశానికి స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమం ద్వారా, స్వచ్ఛ తెలంగాణ అనే కార్యక్రమం ద్వారా ఎలా చేయాలి కార్యక్రమం అనేది చూపెట్టింది మేము. 600 చదరపు కిలోమీటర్ల హైదరాబాద్ మహానగరాన్ని 400 యూనిట్లుగా విభజించి చెత్తను సెగ్రిగేట్ చేయడం, అంటే వేరు చేయడం, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ చేయడం, తర్వాత ట్రీట్మెంట్ చేయడం, సమూలంగా ప్రజలకు వివరించి ఈరోజు 22 లక్షల కుటుంబాలకు హైదరాబాద్లో చెత్త బుట్టలు పంపిణీ చేసి 2000 ఆటోలను చెత్త ట్రాన్స్పోర్టేషన్కి వినియోగించి 200 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఎట్లా చేయాలి శాస్త్రీయంగానే వారికి చూపెడుతున్నాం. అంటే శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అంటారు. డైలాగులు కొట్టడం, నినాదాలు ఇవ్వడం అలకగా ఎవరైనా చేస్తారు. పని చేయడానికి దానికి కొంత మేధస్సు ఉండాలి, కొంత ఆలోచన ఉండాలి, దానిలో కొంత లోతైన పరిశోధన జరగాలి. అది జరగకుండా నేను అనడం లేదు. ప్రధానమంత్రి మనస్సులోంచి మస్తిష్కంలోంచి పుట్టిన ఆలోచనలకి వాటిని రూపం కల్పించాల్సిన వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఆచరణలు చేయడం లేదు. యోగా అన్నారు, ఒకరోజు చేశారు. యోగా అనేది రోజు చేయాల్సిన పని, చేయాలనుకుంటే, ఆరోగ్యం బాగుండాలనుకుంటే. ఒకరోజు చేసి ఫోటోలకు పోజిస్తే ఏమొచ్చింది? ఎంతమందికి దానివల్ల లాభం జరిగింది? యోగా డే కాబట్టి చేశారు. కరెక్టేనండి, నేను అడుగుతా ఉన్నాను యోగా డేగా ప్రకటించింది. ఏమైంది దానివల్ల? ప్రపంచానికి ఆ రోజు కనుక భారత ప్రధానమంత్రి యోగా చేయకపోతే మొత్తం ప్రపంచం యోగా చేయకుండా ఉండేదా? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. అంటే యోగా రోజు చేసేవారు తెలంగాణలో ఆ రోజు చేయకుండా ఆగారా? తెలంగాణ ప్రభుత్వం చేయలేదు కాబట్టి. అంటే ఇప్పుడు స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో గవర్నర్ గారితో సహా ఒక రోజు అన్ని వార్డులు. అవునండి, అది భాగస్వామ్యం చేస్తే నేను కూడా అంటున్నది. నేనేమంటా ఉన్నా అంటే కేవలం మోటివేషన్ కోసం నేను అదే అంటాను వెంకటకృష్ణ గారు. అల్టిమేట్గా మేము తమాషా అయిన పరిస్థితి ఏంటంటే, ఈరోజు మేము ప్రధానమంత్రి గారు హైదరాబాద్కి ఎందుకు రాలేదని నేను అడిగితే మీరు పిలిచారా అంటాడు ఒక ఆయన. ఏం ప్రధానమంత్రి గారు ఈ దేశ ఆ సందర్భంలో అడిగాను నేను, ఎందుకు ఈ రాష్ట్రానికి ఆయన ప్రధానమంత్రి కాదా, ఓన్లీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రధానమంత్రి? ఒకటి. రెండోది కూడా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీరు ఆలోచించండి. అసలు మేము 3 సార్లు పిలిచాం, ఒకసారి కాదు. మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి పిలిచాం, మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి పిలిచాం, అదే రకంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ప్రత్యేకంగా మేము జరుపుతాం, మీరు వస్తే అని చెప్పాం. ఆయన రాదలుచుకోలేదు. మేమేం చేయాలి దానికి? నేను అందుకే అడిగింది ఏమంటే, భారత ప్రధానమంత్రి గారు ఈరోజు కరువు ప్యాకేజ్ ప్రకటించారండి. మహారాష్ట్రకి ఇస్తారు, ఛత్తీస్గఢ్కి ఇస్తారు, మధ్యప్రదేశ్కి ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ కూడా ఇచ్చారు, తెలంగాణకి ఇవ్వలేదు. ఇంకా ఎందుకు ఇవ్వలేదు అని మేము అడిగితే మీరు ప్రధానమంత్రిని ప్రశ్నిస్తారా, మీ స్థాయా, మీ అర్హత? అంటే ప్రధానమంత్రిని ప్రశ్నించడానికి నేను భారతీయ పౌరుడు కావడం సరిపోదు, అదనంగా ఏమైనా ఉండాలి? కాకపోతే మీరు ఒక రాజకీయ పార్టీకి చెందినవారు కాబట్టి అలాంటి ప్రశ్న నేను అడిగిన ప్రశ్నలో సహేతుకత లేకపోతే ఇంతమంది కాలేజ్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, 100% నిలదీసే హక్కు కూడా వరకు. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, నేను అడిగిన ప్రశ్నలో సహేతుకత లేకపోతే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. నేను చెప్పింది తప్పైతే రుజువు చేయండి. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన డబ్బుల కంటే అదనంగా ఏమైనా ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా.
ఇవ్వలేదు అని వారు చెప్పదలుచుకుంటే చెప్పమనండి. 1,00,000 కోట్ల ప్యాకేజ్ మంజూరు చేయించండి అని అడుగుతా ఉన్నా. మా దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో చాలా పలుకుబడి కలిగిన నాయకులు, వారు వెళ్ళి ఎందుకో 1,00,000 కోట్ల ప్యాకేజ్ తేలేరు, గల్లీలో లొల్లి ఎందుకు, ఢిల్లీలో తీసుకురండి అని దత్తాత్రేయ అడిగారు. గారికి ఢిల్లీలో కంటే మీ దగ్గర ఎక్కువ పలుకుబడుందనే ప్రచారం కూడా ఉంది. డెఫినెట్ గా దత్తాత్రేయ గారు అంటే మాకు అపారమైన గౌరవం కూడా ఉంది. చాలా మంచి వ్యక్తి, అజాత శత్రు. ఆయన విషయంలో ఎప్పుడు కూడా పల్లెత్తు మాట కూడా పొరపాటు కూడా అనను. రహితుడు. కానీ డెఫినెట్ గా ఏ రోజైనా చెప్తాను అది. కానీ ఈ పలుకుబడి అక్కడ ఉపయోగించడం కోరుతా ఉన్నాం. మా మీద విమర్శలు ఎందుకు, గల్లీలో కేసీఆర్ మీద విమర్శలు ఎందుకు, ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని పట్టుకుని 1,00,000 కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేయించని అడుగుతాను. రైట్. కరీంనగర్ నుంచి హరిప్రసాద్ గారు సార్ నమస్కారం సార్. మాట్లాడండి కేటీఆర్ గారు. చెప్పండి సార్. సార్ నమస్కారం సార్, హరిప్రసాద్ సార్ కరీంనగర్ నుండి. చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, మొన్న తెలంగాణ క్యాబినెట్ ప్రకటించినటువంటి నిర్ణయం సార్, తెలంగాణలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ హెయిర్ కటింగ్ సెలవు అందరినీ కూడా డొమెస్టిక్ కరెంట్ గా తీసుకోవడం చాలా హర్షణీయం నిర్ణయం సార్ ఇది. థ్యాంక్ యూ హరిప్రసాద్. దాని తెలంగాణ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అదే విధంగా ఇంకో కొన్ని సమస్యలు నాయ బ్రాహ్మణులు ఉన్నాయి సార్. గతంలో ఎవరు కూడా నాయ బ్రాహ్మణులు పట్టించుకోలేదు. మొన్న కేసీఆర్ గారు మమ్మల్ని గుర్తించి ఆ నిర్ణయం ప్రకటించింది. ఇంకా కూడా నాయ బ్రాహ్మణులు కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. అవి కూడా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అవి కూడా పరిష్కారం అవుతాయని చెప్పి ఆశిస్తున్నాం సార్. రైట్. అవుతాయని కోరుకుందాం మనం కూడా హరిప్రసాద్. నిజానికి ఆ డెసిషన్ మీద చాలా అభినందనలు వచ్చాయి. ఎందుకంటే అది ఒకటే కాదండి, అంటే ముఖ్యమంత్రి గారు చచ్చిపోతున్న తరుణంలో క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి గారు ఎంత లోతైన అధ్యయనం కలిగిన వ్యక్తి అంటే మీకు చిన్న ఒక ఉదాహరణకు చెప్తా ఉన్నాను. మొన్న నేను ఇక్కడ స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమంలో ఫంక్షన్ హాల్స్, క్యాటరింగ్ వాళ్ళు, అదే రకంగా హోటల్ వాళ్ళతో సమావేశం పెట్టాం. ఎందుకంటే వాళ్ళే మ్యాక్సిమం చెత్తలు ఉత్పత్తి చేసేది వాళ్ళే కాబట్టి వారితో సమావేశం పెట్టి వారు కూడా మీరు ఇన్సినరేటర్లు ఇస్తాము, మీకు కూడా చెత్తబుట్లు ఇస్తాము, పెద్ద పెద్దవి మీరు అందులో వేయండి, సెగ్రిగేట్ చేయండి, వారికి అప్పీల్ చేద్దామని పోయినాం. ఒక కేఫ్ యజమాని సలీం అని ఆయన మైక్ తీసుకొని చెప్పాడు, आपके हुकूमत को मैं सलाम करता हूँ, आपके हुकूमत आने के बाद हफ्ता वसूली बंद हो गया పోలీస్ కా అన్నాడు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త విధానాన్ని తీసుకొచ్చాం. ఇప్పుడు మనకి ఆ పోలీస్ చట్టాల్లో ఏముందంటే, ఎవరైనా ఒక వ్యక్తిని 3 గంటల పాటు డిటైన్ చేస్తే మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తికి భోజనం పెట్టాలి, కాఫీ తాగిపించాలి, టీ తాగిపించాలి. కానీ ఒక్క పైసా కూడా ప్రభుత్వం పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కి ఇది గతంలో ఇచ్చేది కాదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్లోని పోలీస్ స్టేషన్లో అయితే నెలకి 75,000 రూపాయలు, మున్సిపాలిటీలో అయితే 50,000 రూపాయలు, రూరల్ పోలీస్ స్టేషన్స్ అయితే 25,000 రూపాయలు ఖర్చులకి. తద్వారా ఏమైందంటే ఈరోజు సామాన్యులకు రిలీఫ్ దొరుకుతూ ఉంది. అంటే ఈ రకంగా మౌలికమైన విషయాలు ఇప్పుడు నాయి బ్రాహ్మణుల ద్వారా ప్రస్తావించారు. నాయి బ్రాహ్మణుల విషయంలో దశాబ్దాలుగా తిరుగుతూ ఉన్నారు వారు. మేము సంపాదించేదే నెలకు 3-4 వేలు, మాకు చిన్న ఒక టేలా పెట్టుకున్న సెలూన్ నడుపుకుంటే అందులో కూడా మీరు కమర్షియల్ రేట్ వేస్తే ఎట్లా అని అడుగుతా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని 144 కోట్లు దానివల్ల భారం అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వేలాది మంది కోసం వారికి రిలీఫ్ ఉండాలన్న ఉద్దేశంతో నాయి బ్రాహ్మణ సోదరులకి ఆ చిన్న చిన్న సెలూన్లు, అందులో కూడా ఇంకొక విషయం నేను చెప్పాలి మీకు, కార్పొరేట్ సెలూన్లకు ఇవ్వడం లేదు. మళ్ళీ అందులో 200 యూనిట్ల వరకు మాత్రమే వినియోగించేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఏసీ సెలూన్లు అట్లా కాకుండా ఎవరైతే దాన్ని నమ్ముకుని కార్పొరేట్ పద్ధతిలో కాకుండా దాన్ని నమ్ముకున్న బతుకుతున్న వారికి. రైట్. నిజానికి అది ఒక మంచి ఇదే. మనం ఇంకొక దీంట్లోకి వస్తే, మీకు ఈ మధ్య ఒక అవార్డు వచ్చింది కేటీఆర్ గారు, మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఐకాన్ అవార్డు, రిడ్జ్ పత్రిక అండ్ CNN ఛానల్స్ ఇచ్చాయి. నిజానికి అందుకు సంబంధించి మీకు అభినందనలు. అప్పుడు కూడా చెప్పాం, మళ్ళీ ఒకసారి. అయితే వీళ్ళు ఎంచుకున్న అంశము, మీకు ఇచ్చిన అవార్డు ప్రజా జీవితంలో అద్భుతమైన ప్రగతిని సాధించినందుకు గాను ఈ అవార్డు ఇస్తున్నట్లుగా ప్రముఖ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ రిడ్జ్ చెప్పింది. పరిపాలనా పద్ధతులు, ఆలోచన విధానంతో, తనదైన పరిపాలనా పద్ధతులు, ఆలోచన విధానంతో కేటీఆర్ తెలంగాణ ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించినట్టు తెలిపింది. కేటీఆర్ పరిపాలనలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పేందుకు కృషి చేస్తున్న తెలివైన నాయకుడు అంటూ ఎంపిక కమిటీ జ్యూరీ అభినందించింది. ఏంటి మీరు ఈ ప్రజాజీవితంలో 3 విషయాలు చెప్పాలి. నేను 3 విషయాలు చెప్పాలి. చాలా మంది పాపం నేను ఐటీ మంత్రిగానే చూస్తూ ఉన్నారు, పంచాయతీరాజ్ మంత్రిని మర్చిపోతా ఉన్నారు. కాబట్టి అది కూడా గుర్తు చేయాలి. మీరు కూడా ఎక్కువ యాక్టివిటీ అక్కడే చూపిస్తారు, ఎందుకంటే అది వ్యూహాత్మకంగా చేశారు. ఎందుకంటే అల్టిమేట్గా తెలంగాణ ఏర్పడితే పెట్టుబడులు రావని, ఐటీ కంపెనీలు వెళ్ళిపోతాయని ప్రచారం చేశారు. కాబట్టి తెలంగాణ వాళ్ళకు కూడా సమర్థత ఉంటుంది, ఐటీ కంపెనీలను ఇక్కడే ఉంచే సమర్థత ఉంటుంది, కొత్త కంపెనీలను తెచ్చే సమర్థత కూడా ఉంటుందని రుజువు చేయడానికి చేయాల్సి వచ్చింది. రెండవది, మీకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనే మేము చేసిన కార్యక్రమాలు ఏంటి అంటే, నేను బాధ్యతలు చేపట్టినాడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ట్యాక్స్ కలెక్షన్ చూస్తే, హౌస్ ట్యాక్స్ కలెక్షన్, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ 36% అండి, అబిస్మలీలో. కానీ ఈరోజు 1 year తర్వాత 70% చేరుకున్నాం. ఒకటి, భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మా పురోగతిని గమనించి అన్ని రాష్ట్రాలకు ఉత్తరాలు రాసింది, మీరు నేర్చుకోండి తెలంగాణను చూసి మీరు కూడా మీ ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుకోండి. రెండవది, ఈ పంచాయతీలనే ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టాం. పౌర సేవలను, బ్యాంకింగ్ సేవలను, ఇన్సూరెన్స్ని ప్రజల గడపకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఒక పైలట్ మోడ్లో ప్రారంభించాం. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాను. వాటర్ గ్రిడ్ లాంటి కార్యక్రమం, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఈ రోజు వరకు కూడా ఇంటింటికి నల్లా ద్వారా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయడం లేదు.
అదే రకంగా గ్రామ జ్యోతి లాంటి కార్యక్రమం ప్రజలను భాగస్వాములను చేస్తూ పార్టిసిపేటరీ డెమోక్రసీ అనే దానికి సరైన నిర్వచనం ఇచ్చే విధంగా ఆ కార్యక్రమం చేశాం. టీ హబ్ లాంటి కార్యక్రమం ఇన్నోవేషన్లో మరి భారతదేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్, ఇవన్నీ కూడా 18 నెలల కాలంలో మేము చేసిన కార్యక్రమాలు. ఇవి నేను చెప్పిన కొన్ని మాత్రమే, ఇంకా చాలా కార్యక్రమాలు చేశాము, చేయబోతున్నాం. అంటే చాలా ప్రోగ్రెస్లో కూడా ఉన్నాయి. ఎవరు దేనికోసం ఏది ఇచ్చారన్నది పక్కన పెడితే అల్టిమేట్గా 5 ఏళ్ల తర్వాత నేను ప్రజలకు సమాధానం చెప్పాలి, నా ఆత్మకు కూడా నేను సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి పని చేస్తున్నావా, నేను అడిగిన ఉద్దేశం కూడా అదే. నేను కాబట్టి అవార్డు అవన్నీ ఇవ్వడం చేస్తున్నాం. అభినందనీయం. కాబట్టి వాళ్ళు ఎంచుకున్న అంశంలో ఇంత షార్ట్ టర్మ్లో మీరు చాలా కీలకమైనది, ప్రజా జీవితంలో అద్భుతమైన ప్రగతిని, అక్కడ అందిస్తున్న సేవల్ని, అక్కడ అభిమానాన్ని చూరగొంటున్నాడు ఒక నాయకుడని ఒక మ్యాగజైన్ అవార్డు. 100% ట్యాక్స్ కలెక్షన్ కూడా నేను నా కాన్స్టిట్యున్సీ నుంచి ప్రారంభించాను. ఈరోజు నా కాన్స్టిట్యున్సీ 100% ట్యాక్స్ కలెక్షన్ ఉంది సిరిసిల్ల, 100% టాయిలెట్స్ కట్టాం. ఇప్పటికే తెలంగాణ, ఇందాక నేను అన్నది అదే, స్వచ్ఛ భారత్ అంటే ఈరోజు మొత్తం తెలంగాణలో 3 నియోజకవర్గాలు ఇప్పటికే సంపూర్ణంగా పారిశుద్ధ్యాన్ని సాధించాయి. 3 నియోజకవర్గాలు 100% టాయిలెట్స్ కట్టాం, సిరిసిల్ల, సిద్దిపేట, వేములవాడ. తొందరలో పెద్దపల్లి, హుజురాబాద్ కూడా పూర్తవుతా ఉన్నాయి. కాబట్టి దశల వారీగా అల్టిమేట్గా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే బహిరంగ మలమూత్ర విసర్జన లేని రాష్ట్రంగా రాబోయే 2017-18 కల్లా తెలంగాణను మార్చాలనే సంకల్పంతో. కానీ ఒక చిన్న ఇది హైదరాబాద్లో అది మార్చలేకపోతున్నారండి, ఎందుకంటే గ్రీన్ హైదరాబాద్లో 400 టాయిలెట్లు తీయడం లేదు. 400 టాయిలెట్లు పెట్టాము, దశల వారీగా మొత్తం 1100 పెట్టాలి. గతంలో ఉన్న పాలకులు కనీసం టాయిలెట్లు కూడా కట్టలేదండి. అవి పెడుతున్నాం. ఆ గ్రీన్ టాయిలెట్స్ పెట్టారు కదా, వాటి మీద పోస్టర్లు ఇంకేవో అతికిచ్చారు. అలా టాయిలెట్ అనే ఇది పోయింది, పెట్టిన 2 రోజులు గ్రీన్గా కనిపించింది, ఆ తర్వాత పోయింది. దాని మీద ఏవేవో వచ్చేసాయి, ఆ ఫ్లెక్సీలు అనేవి వచ్చేసాయి, దాంతో దాని ఎగ్జిస్టెన్సే పోయింది. సో దాన్ని ఒకసారి సీరియస్గా చూడాల్సిన అవసరం ఒకటి కనపడుతుంది. ఒకసారి వాట్సాప్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. కేటీఆర్ గారికి వచ్చిన క్వశ్చన్ ఒకటి, తర్వాత ఇంకో క్వశ్చన్ పెడదాం. ముందు వాట్సాప్ క్వశ్చన్. గారు అన్ని రంగాలలో ఏ విధంగానైతే చేస్తున్నారో ఎందుకో విద్యారంగాన్ని కొద్దిగా వదిలేసినట్టు అనిపిస్తున్నది. మా డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులకు ఆర్టీఎఫ్ రాక విద్యార్థులు మరియు యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నాయి. కావున దయచేసి కేసీఆర్ గారికి విన్నపం ఏంటంటే ఆర్టీఎఫ్ను సకాలంలో చెల్లించి రూరల్ కాలేజ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. కేటీఆర్ గారు కూడా దీనిలో కొద్దిగా ముఖ్య పాత్ర పోషించాలని చెప్పి కోరుతున్నాను. ఆర్టీఎఫ్ విషయంలో వారు ఏదైతే చెప్పారో ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి మాకు ఈరోజు కాదండి, గతంలో ఉన్న బకాయిలు కూడా మేము వాటిని సవరించాము, వాటిని కూడా చెల్లించాము. కాకపోతే డెఫినెట్గా ఆర్థిక వెసులుబాటు బట్టి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ పోతున్నాం. కానీ అల్టిమేట్గా ప్రతి పైసాను కూడా చెల్లిస్తున్నాం. కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే, కానీ అది కూడా చెల్లిస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ కూడా దీనికి లింక్డ్ కాబట్టి అడుగుతున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ చాలా భయంకరంగా ఉంది. కాలేజీలు జీతాలు కూడా ఇవ్వట్లేదు కేటీఆర్ గారు. నిజానికి మొన్న మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్, ఆ కాలేజీ ఫ్యాకల్టీ మొత్తం ఇట్లా చిన్న ప్లకార్డ్స్ పెట్టుకొని ఆకలితో ఉన్నాం కాపాడండి అని ప్రదర్శన నిర్వహించారు. ఒక మాట చెప్పమంటారా? మీరు ఏమనుకోనంటే చెప్తాను. నేను అనుకునేది ఏముంది చెప్పండి. ఫీజు రీయింబర్స్మెంట్ అనే స్కీము నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. ప్రభుత్వాలు నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే కేవలం ఓట్లు దండుకోవడానికి నెక్స్ట్ ఎలక్షన్లో ఎట్లా గెలవాలి అనే ఒక హ్రస్వ దృష్టితో పార్టీలు అనుసరించిన విధానాల వల్ల వచ్చిన 2 పథకాలు వ్యక్తిగతంగా నేను ఏకీభవిస్తాను మీతో. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అనే 2 కార్యక్రమాల వల్ల ప్రభుత్వ విద్యా విధానం, ప్రభుత్వ వైద్య వ్యవస్థ ధ్వంసం అయ్యాయి. ఎందుకంటే అన్యాపదేశంగా ప్రభుత్వాలు పార్టీలు చెప్పింది ఏంటి, ప్రభుత్వమే చెప్పింది ఏంటి, నా విద్యా విధానం బాగాలేదు, నువ్వు వెళ్ళి ప్రైవేట్లో చదువుకో, నీకు డబ్బులు కడతాను. దానివల్ల ప్రభుత్వ విద్యా విధానం ఈరోజు ఎక్కడుంది? ఈరోజు వారు అడుగుతా ఉన్నారు, నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, మరి ప్రైవేట్ రంగంలో చదువుతున్న విద్యార్థులు కానీ, ప్రైవేట్ రంగంలో కాలేజీలు నడుపుతున్న ప్రైవేట్ వ్యక్తులు కానీ, అంటే కేవలం ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని నడుపుతున్నారు. ధైర్యంగా చెప్పండి, ఎత్తేస్తున్నాం ఆ స్కీమ్ అని, తప్పేం లేదు కదా. బాధాకరమైన విషయం అదే కదా. కేటీఆర్ లాంటి ఒక ప్రోగ్రెసివ్ పొలిటీషియన్, యంగ్ పొలిటీషియన్ దట్ ఈస్ ద ప్రాబ్లం. చెప్పండి, దట్ ఈస్ ద ప్రాబ్లం. పీపుల్ విల్ బిలీవ్ యూ. దట్ ఈస్ ద ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటంటే ఇట్లాంటి పాపులిస్ట్ స్కీమ్స్ని ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో రాకపోతేనే వేలాదిగా విద్యార్థులు పోగేసుకుని వచ్చి ధర్నాలు చేసే రోజు 5 నెలలు జీతాలు. నిజం, నేను కూడా చెప్తున్నా. రెండోది, మరి అట్లాంటి స్కీమ్ ఎత్తేస్తాము అనే మాట ఎవరైనా చెప్తే రేపు తెల్లారి నుంచి మేము బీసీ వ్యతిరేకులు, ఎస్సీ వ్యతిరేకులు, ఎస్టీ వ్యతిరేకులు అని చెప్పి మా మీద దండెత్తే పరిస్థితి. కాబట్టి అల్టిమేట్గా ఇట్లాంటి పాపులిస్ట్ స్కీమ్లు పెట్టడం వరకు బాగానే ఉంటుంది, కానీ తీయడం ఎవరి చేతిలో ఉండదు. అంటే మీరు ఒకవైపు ఏమో పాపులిస్టిక్ స్కీమ్ డెఫినెట్గా పెట్టకూడదని కాదు, నేను అనేది ఏంటంటే సమాంతరంగా మీరు ప్రభుత్వ విద్యా వ్యవస్థను బాగు చేస్తూ చాయిస్ ప్రజలకు ఇచ్చి ఉంటే 2 విద్యా విధానాలు బాగున్నాయి, మీరు ఎందులో పోతారన్నది మీ ఇష్టం అంటే బాగుండేది. ప్రభుత్వ వైద్య వ్యవస్థను కూడా కార్పొరేట్ స్థాయికి తీసుకొచ్చి నువ్వు ప్రభుత్వ వైద్య రంగానికి వెళ్ళినా లేకపోతే ప్రైవేట్కి వెళ్ళినా కూడా నేను డబ్బులు ఇస్తానంటే అర్థం ఉండేది. కానీ ప్రభుత్వ వైద్య విధానాన్ని ధ్వంసం చేసి, ప్రభుత్వ విద్యా విధానాన్ని ధ్వంసం చేసి, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి కార్యక్రమాలు తెచ్చి అన్యాపదేశంగా ఏం చెప్తున్నావు నువ్వు? ప్రైవేట్ రంగమే మెరుగు, ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం కంటే చాలా బెటరు, నువ్వు వెళ్ళు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో, అక్కడ వెళ్ళి చదువుకో అని
మనమే ప్రజలను మీ ప్రోత్సహిస్తాం. అభిప్రాయంతో నేను కూడా ఏకీపిస్తున్నాను సార్. అది ఓపెన్ గా చెప్పండి. ఇంకో 2 ఏళ్లకో ఇంకో 3 ఏళ్లకో బాబు ఇది ఉండదు, ఈ లోపే మీరు మార్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఎవరో ఒక ధైర్యం చేయాలి కదా. మెరుగైన పరిష్కారం అల్టిమేట్గా ఏంటంటే ప్రభుత్వ వైద్య రంగాన్ని ఈరోజు మేము బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ చేస్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా హాస్పిటల్ బేస్డ్ బడ్జెట్ పెట్టాం. ఈరోజు ఉస్మానియాలో లివర్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ దక్షిణేసియాలో, మన ఇండియాలో దక్షిణాసియాలో మొట్టమొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ మొన్ననే ఒక పెద్దపల్లి అమ్మాయి ఓంలత అని నిమ్స్లో జరిగింది. కార్పొరేట్ రంగంలో 40 లక్షల రూపాయల ఖర్చుతో జరిగేది మొన్న నిమ్స్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలకు జరిగింది. ఈ కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే ప్రజల్లో ఆ కాన్ఫిడెన్స్ని ప్రభుత్వ వైద్యం మీద పెంచాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రభుత్వ రంగంలో ఉండే విద్యా వ్యవస్థ మీద కూడా కాన్ఫిడెన్స్ పెంచాలి. మేము ఆ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అల్టిమేట్గా పార్టీలు నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోతానేమో అన్న భయం వదిలిపెడితే దీర్ఘకాలికంగా ప్రజలకు మంచి జరుగుతుంది. నేను అంటున్నా కూడా అదే. ఎందుకంటే మీలాంటి పొలిటీషియన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుని ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థకు మంచిది కాదు కాబట్టి ఒక నిర్ణయం తీసుకుని ప్రజలకు కన్విన్స్ చేయగలిగితే బాగానే ఉంటుంది. అల్టిమేట్గా మీ చేయాలనుకుంటున్నాను. ఒపీనియన్ కరెక్ట్, కానీ దాన్ని ప్రజలకు చెప్పడానికి మీరు జంకుతున్నారు. ఎందుకంటే డెఫినెట్గా పాలిటిక్స్ నేను పాలిటిక్స్ కాదు, నేను ఇందాక చెప్పినట్టు పాపులిస్ట్ స్కీములు పెట్టడం వరకు మన చేతిలో ఉంటుంది. దాన్ని తీయడం అనేది అంత ఈజీ కాదు. అల్టిమేట్గా దాన్ని తీయాలి అంటే సమాంతర వ్యవస్థను దానికి తగ్గ విధంగా సూట్ అయ్యే విధంగా ఎలివేట్ చేసి ప్రజలకు ఆ సౌకర్యాన్ని అందించి ఆ తర్వాత తీయాలి తప్ప ఒకేసారి తీసేస్తే ఎవరు కూడా ఊరుకోరు. అది కరెక్ట్ కూడా కాదు. సో మహిళలకు సంబంధించి క్యాబినెట్లో ఒక మహిళలకు కూడా అవకాశం లేదు అనేది ఒకటి. ఈ విషయంలో మహిళలు ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేను కూడా మహిళల తరపునే మాట్లాడతా అని కవిత గారు కూడా ఒక సందర్భంలో అన్నారు. ఎందుకని ఆ గ్యాప్లా ఉండిపోయింది? తర్వాత మారుస్తారు అని కూడా అన్నారు, కానీ ఎందుకో మరి ఇప్పట్లో మార్చే అవకాశం లేదా, లేకపోతే ఇంకా అలా బాగానే ఉంది అనుకుంటున్నారా? అంటే అదొక రాజకీయపరమైన అడ్జస్ట్మెంట్లో భాగంగా జరగలేదు. అంటే కుదరలేదు. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. కానీ దాన్ని భర్తీ చేయడానికనండి, దాన్ని కాంపెన్సేట్ చేయడానికనండి ఈరోజు డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు, ప్రభుత్వ విప్లు ఉన్నారు, ఇతర పొజిషన్స్లో ఉన్నారు, పార్లమెంటరీ సెక్రటరీలుగా ఉండినారు. కానీ మీరు అన్నట్టుగా అదొక లోటు. డెఫినెట్గా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు సవరిస్తారని వారే చెప్పారు. సో భవిష్యత్తులో గత ప్రభుత్వాల్లో 6-7 మంత్రులు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకరు కూడా లేకపోవడం అనేది, అంటే ఆ 6 36 మందిలో ఉండేవారు. కాబట్టి ఈరోజు లేరన్నమాట వాస్తవం. దాచడానికి ఏముంది? వాస్తవం. సవరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. డెఫినెట్గా వారు సవరిస్తారన్న విశ్వాసం నాకు ఉంది. రైట్. ఇక మనం మళ్ళీ మీ పార్టీ పాలిటిక్స్ వీటికి వస్తే, ఈ ప్రశ్న అడగకపోతే మన డిబేట్కి పరిపూర్ణత ఉండదేమో. పార్టీలో కేసీఆర్ గారు అధ్యక్షులు, ముఖ్యమంత్రి, ఒక దశలో మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే టాక్ ఒక దశలో వచ్చింది. తర్వాత కాదు కవిత గారు అనే టాక్. అంటే ఇదంతా ఊహాగానాలు, ఎవరికి తోచిన ప్రచారం వాళ్ళు 24 గంటల న్యూస్ ఛానల్ వచ్చిన తర్వాత వెంకటకృష్ణ గారు మీకు 24 గంటలు ఏదో ఒకటి ప్రజలను, ప్రేక్షకుల్ని ఆసక్తికరంగా వారికి ఉంచాలి కాబట్టి రేటింగ్స్ ఉండాలి, మంచి మంచి చర్చలు ఉండాలి. దానికి మళ్ళీ నలుగురిని పిలిచి మీరు ఇక్కడ చర్చ పెట్టాలి, వారు వాదులాడుకోవాలి, మీరు టీఆర్పీలు పెరగాలి కూడా అయి ఉండొచ్చు. లేకపోతే మీ అనుచరులు మిమ్మల్ని పోగొట్టడానికి, ఆవిడ అనుచరులు ఆవిడని పోగొట్టడానికి, హరీష్ గారి అనుచరులు హరీష్ గారిని పోగొట్టడానికి కూడా చేసే ప్రచారం అయి ఉండొచ్చు. అట్లా కూడా అయి ఉండొచ్చు. వాళ్ళు మమ్మల్ని వాడుకుంటూ ఉండొచ్చు, మా మీడియాని ఒక లీక్లు ఇవ్వడం ద్వారా ఏదో వాడుకుంటూ. సో ఇక్కడ రాజకీయాలు మీడియా విడదీసి చూసే పరిస్థితి లేదు. ఏదో ఒక 1-2 మీడియా హౌజులు తప్ప విడదీసి చూసే పరిస్థితి లేదు అసలు అని అనకండి, కానీ కొన్ని మెజారిటీ అట్లా ఉన్నాయి. రైట్. ఇక్కడ నేను అడగదలుచుకున్నది, చాలామంది ఎదురు చూస్తున్నది, కవిత గారు ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు భవిష్యత్తులో? హరీష్ గారి పరిస్థితి ఏంటి? హరీష్ రావు గారు పార్టీలో ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు? మీరు అవునన్నా కాదన్నా మీ గురించి జనం ఫిక్స్ అయిపోయారు పార్టీలో. ఐఎమ్ నాట్ తెలంగాణ పీపుల్ అందరి తరపున నేను మాట్లాడాలి. టీఆర్ఎస్లో కార్యకర్తల్లో ఒక రకమైన ఒక ఫిక్సేషన్ వచ్చేసింది. వాళ్ళు కేటీఆర్ నెక్స్ట్, కేసీఆర్ గారికి నెక్స్ట్ కేటీఆర్ అనేది వచ్చేసింది. సో హరీష్ రావు గారి పరిస్థితి ఏంటి? అసలు కేసీఆర్ గారి తర్వాత నెక్స్ట్ అన్న మాట ఎందుకు వస్తుంది నాకు అర్థం. కేసీఆర్ గారి వయసు 62 ఏళ్ళు. అవునండి. సమకాలీన రాజకీయాల్లో ఆయన నిజంగా చెప్పాలంటే ఒక యంగ్ పొలిటీషియన్. ఇప్పుడు మీరు చూసినట్టయితే మన దేశంలో ప్రధానమంత్రులు 80-85 ఏళ్ళ వరకు చేసిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రులు 90 ఏళ్ళ వరకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు చక్కగా ఇంకో 20 ఏళ్ళు బ్రహ్మాండంగా అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని నడపాలని మేము కోరుకుంటుంటే, కేసీఆర్ తర్వాత నెక్స్ట్ అన్నమాట ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. 40 ఏళ్ళు 100 ఏళ్ళు నడపాలని మేము అట్లాంటప్పుడు ఇంకేముంది? ఈ 62 కాక ఇంకా 100 ఏళ్ళని మేము. అట్లాంటప్పుడు ఈ రోజు ఈ చర్చ ఎందుకు? మనం 20 ఏళ్ళ తర్వాత HMTVలో మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం. తొందర ఈ చర్చ ఎందుకు అని అంటే ప్రజలకి రకరకాల అనవసరమైన చర్చ. ఇప్పుడు అనవసరం, అప్రస్తుతం, ఊహాజనితమైన సందర్భాల్లోంచి, వ్యక్తుల ఊహల్లోంచి పుట్టే ప్రశ్నల్లోంచి దాని నుంచి సమాధానాలు వెతుక్కోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత అసందర్భమైన, అప్రస్తుతమైన సన్నివేశం నా భావన. అభిప్రాయ భేదాలు, విభేదాలు, 2 రకాల ప్రచారాలు ఉన్నాయి కేటీఆర్ గారు. మీరు అడగొద్దని మాత్రం అనకండి, ఎందుకంటే ఇవి ప్రజలు ఎదురు చూస్తున్న ప్రశ్నలు ఇవే. అసలు ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు అయితే ఇది చాలా కీలకమైన ప్రశ్నలు.
రెండు రకాల ప్రచారాలు ఉన్నాయి. ఒకటి, హరీష్కి కేటీఆర్కి విభేదాలు బాగా ఉన్నాయి, వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కేసీఆర్ గారు కూడా కేటీఆర్ కొడుక్కే ప్రయారిటీ ఇస్తున్నాడు, హరీష్ని మెల్లమెల్లగా పక్కకు పెడుతున్నారు, పాపం ఈ మధ్య ఎక్కడ కనబడతలేడు, ఆయన చాలా సఫికేట్ అవుతున్నాడు అనేది ఒక ప్రచారం. ఇంకొక వర్గం ఏం ప్రచారం చేస్తుందంటే, పిచ్చోళ్ళు మీరు అందరూ అట్లా కాదు, అదంతా ఒక అండర్స్టాండింగ్తో నడుస్తూ ఉంది, కేసీఆర్ గారు ఎవరికి ఏ పని చెప్పాలో ఆ పని చెప్పారు, వాళ్ళ పనులు వాళ్ళు విజయవంతంగా చేస్తూ ఉన్నారు, కాబట్టి ఇదంతా జనాలు పిచ్చోళ్ళు చేయడం తప్ప వాళ్ళు ఒకటే అనేది ఇంకొక రకమైన ప్రచారం. ఈ రెండిట్లో ఏది కరెక్టు? మీ రోల్ ఏంటి ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ? ఇప్పుడు హరీష్ రావు గారు ఏ రోల్ ప్లే చేస్తున్నారు? రెండో ప్రచారమే కరెక్ట్. కేసీఆర్ గారు మీ ముగ్గురికి 3 పనులు అప్పచెప్పారు. ఎవరికి ఏ పని చెప్పాలో ఆయనకు బాగా తెలుసు, ఏ సందర్భంలో ఏం చేయాలో బాగా తెలుసు, కాబట్టి ఆయన పని అప్పచెప్తున్నారు. మాకు ఈరోజు 24 గంటలు పని చేసినా మాకు సరిపోనంత పని మాకుంది అందరికి కూడా. కాబట్టి ఇంకా తగాదాలు పెట్టుకోవడానికి కానీ గొడవలు పెట్టుకోవడానికి కానీ టైం ఎవరికీ లేదు, ఆయనకి లేదు, నాకు లేదు, ఎవరికీ లేదు. కాబట్టి నిజంగా ఇందాక నేను చెప్పింది అదే, అల్టిమేట్గా ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరి పని వాళ్ళకి చాలా ఉన్నప్పుడు, పని ఒత్తిడే విపరీతంగా ఉన్నప్పుడు, అసలు ఆ అభిప్రాయ భేదాలు కానీ భిన్నాభిప్రాయాలు కానీ మీరు ఏ రకంగా దాన్ని వ్యక్తీకరించినా దానికి తావు లేదు, సందర్భం లేదు. రైట్. హరీష్ రావు గారు ప్లే చేసిన రోల్ కానీ ప్లే చేస్తున్న రోల్ కానీ టీఆర్ఎస్కి ఎలా ఉపయోగపడుతుంది? హరీష్ గారు నేనని కాదు, వ్యక్తులు అశాశ్వతం అండి. అల్టిమేట్గా ఒక పార్టీగా మేము మనగలగాలి అంటే ఒక వ్యవస్థను నిర్మాణం చేయాలి, ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి. దానికి సంబంధించి వ్యక్తులుగా ఈరోజు ఒకరు ఉండొచ్చు, రేపు ఇంకోరు రావచ్చు, చాలా చాలా ఇవన్నీ కూడా తాత్కాలికమైన ఇవి తప్ప ఇంకోటి కాదు. ఒక ప్రాసెస్ బిల్డ్ చేసే క్రమంలో టీఆర్ఎస్ అనే పార్టీ దీర్ఘకాలికంగా ప్రజలకు మేలు చేయాలి, తెలంగాణ ప్రజల హితానికి అనుగుణంగా పనిచేయాలనుకున్నప్పుడు ఇన్స్టిట్యూషనలైజ్ చేసే క్రమంలో మేము అల్టిమేట్గా ఒక పటిష్టమైన నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. క్షేత్రస్థాయి నుంచి ఈరోజు ఒక పటిష్టమైన యంత్రాంగ నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. పార్టీ నిర్మాణంలో కానీ ప్రభుత్వ కార్యనిర్వహణలో కానీ హరీష్ గారు కీలకమైన రోల్ ప్లే చేస్తున్నారు, భవిష్యత్తులో కూడా చేస్తారు, అందులో అనుమానం ఎవరికి లేదు. రైట్. ఎన్డీఏలో చేరుతారు టీఆర్ఎస్ అనేది కూడా ఆ మధ్య వచ్చింది, మళ్ళీ దూరం అయ్యారని వచ్చింది, మళ్ళీ ఇప్పుడేదో కొద్దిగా కదులుతోంది. ఏదో ఎలక్షన్ కోసం తిట్టుకుంటున్నారు కానీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇదవుతారని ఒక దశలో కవిత గారు ఏదో వారు పిలిస్తే ఆలోచిస్తామని వారు అన్నమాట అది కాస్త ఇక పుంకాలుగా ప్రచారం జరిగింది. దాన్ని ఎవరికి దోచినట్టుగా వాళ్ళు మాట్లాడేశారు. ఆవిడ అన్నమాట అయితే ఒకటి వాస్తవం, ఎవరో ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి మోడీ గారు అడిగితే ఆలోచిస్తాం అన్న మాట మాత్రం వాస్తవం, దానికి రకరకాలుగా ప్రచారం చేశారు. ఎన్డీఏలో టీఆర్ఎస్ కూడా కలిసి పనిచేసే అవకాశం కేంద్ర మంత్రివర్గంలో భాగం పంచిన అవకాశం ఏమైనా ఉందా? టీఆర్ఎస్ ఈరోజు ఒక సర్వస్వతంత్రమైన పార్టీగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా, కేంద్రంలో లెఫ్ట్ వాళ్ళు ఉన్నారా రైట్ వాళ్ళు ఉన్నారా అన్న దాంతో నిమిత్తం లేకుండా ఈరోజు నిర్మోహమాటంగా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీగా ఒక గుర్తింపు టీఆర్ఎస్కు ఉంది. అట్లాంటప్పుడు మా హక్కుగా మాకు రావాల్సింది ఏదైనా కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ముక్కు పిండైనా కేంద్రాన్ని ఎవరున్నా కూడా వసూలు చేసే సత్తా మాకుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక మీరు గమనించినట్లయితే డెఫినెట్గా తెలంగాణ ప్రయోజనాల కోసం అవసరమైతే కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా మీరు చూశారు, చాలా సందర్భాల్లో ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు, తర్వాత ప్రధానమంత్రి గారిని కలిశారు, తెలంగాణ పక్షాన విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ అక్కడ నుంచి అనుకున్నంత గొప్ప స్పందన లేదు. ఉదాహరణకు హైకోర్టు విభజన అంతవరకు అతిగతి లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి స్వయంగా వచ్చి చెప్పారు, ఇప్పటివరకు పురోగతి లేదు. మా కనీసం మాట మాత్రంగా కూడా చెప్పకుండా 7 తెలంగాణ మండలాలు తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేశారు. చెప్పుకుంటూ పోతే చాలా జరిగింది. అల్టిమేట్గా వీఆర్ న్యూట్రల్, వీఆర్ అగ్నోస్టిక్, అంటే అక్కడ ఎవరున్నారన్నదంత నిమిత్తం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ పడము. ఎన్డీఏతో భవిష్యత్తు అనేది మాకు సంబంధించినంత వరకు అలాంటి ప్రస్తావన కానీ ఊహ కానీ మాకు లేదు. రైట్. ఇక తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతూనే చెప్పిన ఒక మొదటి మాట పొలిటికల్ కరప్షన్, రాజకీయ అవినీతిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు, పార్టీ వారైనా ప్రభుత్వంలోని వారైనా నా కొడుకైనా నా బిడ్డైనా కూడా ఊరుకోనని చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది అవినీతి పరిస్థితి, ఎలా ఉంది తెలంగాణలో? మీరు చెప్పాలి. మీ అబ్జర్వేషన్. మాకంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది, ఎందుకంటే రాజకీయాల్లో అధికారంలో ఉన్న వారికి ఎప్పుడైనా కూడా ఇందాక నేను చెప్పాను పొరలు ఉంటాయని, ఆ పొరలు మా కళ్ళ ముందు కూడా ఉంటాయి. ఆ పొరలు తొలగించాల్సిన బాధ్యత మీడియాదే. నిజంగా చెప్పాలంటే ప్రజలు ఏమనుకుంటున్నారు కూడా చెప్పాలి. నాకున్న అవగాహన అయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా డిగ్నిఫైడ్గా పొలిటికల్ కరప్షన్ అనేది లేకుండా బ్రహ్మాండంగా జీరో గ్రాఫ్ట్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అనేది నా భావన. భిన్నంగా ఏమైనా ఉంటే మీరు చెప్పండి. కళ్ళు మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా అనే పదం చాలా పెద్దది. మీడియా అప్పుడప్పుడు చాలా ఉదారంగా పదాలు వాడేస్తుంది. కాబట్టి దయచేసి నేను అనేది ఏమంటే దానికి ఏమైనా సహేతుకత ఉంటే, దానికి ఏమైనా ఆధారాలు ఉంటే డెఫినెట్గా ఏమైనా చెప్తే దాన్ని సవరించుకుంటాం. ఇసుకలో అవినీతి ఎవరు చేస్తున్నారు చెప్పండి, అంటే మీరు ధీమాగా చెప్పగలరా ఇసుకలో అవినీతి లేదు అని? ధీమాగా మీరు చెప్పే వ్యవస్థ మొత్తం ప్రక్షాళన అయిపోయింది, అంతా కూడా అద్భుతంగా నడుస్తోంది అని నేను చెప్పను. కానీ అట్ ద సేమ్ టైం ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో ఎత్తి చూపాల్సిన బాధ్యత మీ మీద ఉందని నేను అంటా ఉన్నాను, మీరంటే మీడియా మీద ఉందని నేను అంటాను. ఎందుకంటే ఫలానా వారు తప్పు చేస్తున్నారు అని మీరు చూపెడితే ఆధారాలతో సహా డెఫినెట్గా ఏమైనా చేయడానికి ఉంటుంది. కానీ ఏదో స్టోరీ వేసేసి
అక్కడ ఇసుక మాఫియా విచ్చలవిడిగా చేస్తోంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఆంధ్రాలో చూశారు, ఒక ఎంఆర్ఓని ఎమ్మెల్యే గారే కొట్టిన పరిస్థితి, అట్లాంటి ఒక ఎమ్మెల్యే గారే అన్నట్టు దాడి చేసిన పరిస్థితి. కాబట్టి అలాంటి సందర్భాలు ఏమైనా తెలంగాణలో మీకు కనబడ్డాయా, తారసపడ్డాయా? ఉంటే మాకు చెప్పండి, డెఫినెట్గా సవరించుకుంటాం. ఓకే రైట్. ఫైనల్గా చాలా కీలకమైన అంశం ఒకటి, ఓటుకు నోటు కేసు ఏమైంది? ఓటుకు నోటు కేసు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది. తప్పకుండా మన భారతదేశంలో జ్యుడిషియరీ ఎట్లా ఉంటుందంటే, కసబ్ లాంటి వాడు, ఆయన ఉరిశిక్ష వేయడానికి 6 సంవత్సరాలు పట్టింది. ప్రత్యక్షంగా టీవీ కెమెరాల్లో సీసీటీవీలో దొరికిన వాళ్ళు కూడా. కాబట్టి డెఫినెట్గా జ్యుడిషియరీ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ తమ పని తాము చేస్తున్నాయి. తప్పకుండా పురోగతి ఉంది. చంద్రబాబు నాయుడు గారితో స్నేహం వల్ల కేసు వెనక్కి వెళ్ళింది అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఫోన్ ట్యాపింగ్ని కౌంటర్ స్ట్రాటజీగా వచ్చింది కాబట్టి దానికి భయపడి, లేకపోతే అది ఇంకా పెద్దదవుతుందనే ఉద్దేశంతో దీన్ని స్లో డౌన్ చేశారనేది ఇంకొక ఆర్గ్యుమెంట్. నిజానికి దూకుడైతే తగ్గింది. మీరు కసబ్ కేసుతో పోల్చేంత ఈ పెద్ద కేసు అయితే కాదు, కానీ ఎగ్జాంపుల్ చెప్పారు. ఎందుకంటే 150 మంది పొట్టన పెట్టుకున్న వాడి కేసు కింద 6 ఏళ్ళు పట్టింది, దానికే 6 ఏళ్ళు పట్టింది. అంత తీవ్రమైన నేరం అంటే ఉరి కాబట్టి, మన దగ్గర ఉరి కాబట్టి ప్రెసిడెంట్ గారి దగ్గర పెండింగ్ వెళ్తే చాలా కాలం మన పడుతుంది. కోట్ల గురించి ఏముంది, నానుడి గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడ్చాడు, ఓడిపోయిన వాడు అక్కడే ఏడ్చాడని నానుడు ఉంది. కాబట్టి దీర్ఘకాలికంగా కానీ ఈ కేసులో జాప్యం జరుగుతున్న నెపాన్ని మీరు కోర్టు మీద నెట్టేసి తప్పించుకుంటారని నేను అంటాను. ఓటుకు నోటు కేసులో మీరు ఉద్దేశపూర్వకంగానే దీన్ని స్లో చేశారని ఒక విమర్శ. ప్రభుత్వాలకు అంత పరిస్థితి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఒక కేసును పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కానీ, ఒక కేసును పూర్తిగా తొక్కేయడానికి కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ అధినేతలకు అంత వెసులుబాటు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? నీకు పోలీసులు ఉంటే నాకు పోలీసులు ఉన్నారు సంగతి చూస్తా అని అన్నకి చంద్రబాబు నాయుడు గారు మాటలు ఎక్కడ పోయినాయి? చంద్రబాబు నువ్వు పీకలో కూరుకుపోయినావు, నిన్ను బ్రహ్మదేవుడు కూడా బయటికి తీయలేడు ఈ కేసు నుంచి. నల్గొండ సభలో కేసు ముగిసిపోయిందా? ముగిసిపోలేదు, కానీ సజీవంగా ఉంది కదా. కోల్డ్ స్టోరీలోకి వెళ్ళింది. మీడియా ఆశించినంత తొందరగా మీరు అనుకున్న న్యాయం జరగకపోవచ్చు, మీరు అనుకున్న తొందరగా చంద్రబాబు నాయుడు జైలుకు పోకపోవచ్చు. నేను ఇక్కడ ఎవరో జైలుకి వెళ్ళాలని, చంద్రబాబు నాయుడు గారో, కేసీఆర్ గారో, రేవంత్ రెడ్డి గారో, ఇంకొకరో, నేను, వీరో, మీరు అట్లా కాదు. కేసుకు సంబంధించి ఒక కీలకమైన పరిణామం జరిగింది. ఆ కీలకమైన పరిణామంలో చాలా స్పీడ్గా పరిశోధన జరిగింది. ఎట్లా జరిగిందంటే, ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ట్రాప్ చేసి పట్టుకున్నారు కదా. ఒకవేళ అది నిజమైతే పట్టుకున్నది వెంటనే జరిగి ఉండాలి. కేసు ఆ స్పీడ్ తగ్గింది ఎందుకు? ఈ ప్రశ్న ప్రజల్లో ఉంది, తెలంగాణ ప్రజల్లో ఉంది, ఆంధ్ర ప్రజల్లో ఉంది. ఈ 2 పార్టీలు కుమ్మక్కయ్యి కేసులు పక్కన పెట్టాయని కొన్ని పార్టీలు బాహాటంగానే విమర్శిస్తారు. ప్రశ్న అనడం లేదు, మీరు ఆరోపిస్తున్నారు. ఆరోపణ అనుకోండి, మీరు ఆరోపిస్తున్నారు. నేనేమంటా ఉన్నా అంటే, ఆరోపణ మీరు చేసినా ఇంకెవరు చేసినా ఒకటి మాత్రం వాస్తవం, కేసు సజీవంగా ఉంది, కేసు పురోగతి ఉంటుంది. అల్టిమేట్గా లాజికల్ కంక్లూషన్కి వస్తుంది. మీకు అంత తొందర పనికిరాదు, ఎందుకంటే 24 గంటల న్యూస్ ఛానల్కి 24 గంటల వార్తలు కావాలి కాబట్టి ఏదో ఒక మీరు దాన్ని అవసరానికి వాడుకుంటారు. కాబట్టి కేంద్రంలో ఇప్పుడు సిబిఐ కేసులు చాలా చూసాం. గుర్తొచ్చినప్పుడల్లా మాయావతి మీద కేసు బయటకు వస్తుంది, గుర్తొచ్చినప్పుడల్లా లాలూ ప్రసాద్ కేసు బయటకు వస్తుంటుంది. అట్లాగా మీరు కూడా ఏమన్నా ఈ 2 రాజకీయ పార్టీలు అక్కడ ఇక్కడ వాటిని అవసరాలుగా పెట్టుకుని కూర్చున్నాయేమో, ప్రస్తుతానికి ఫ్రెండ్షిప్ సందర్భం లేనప్పుడు మళ్ళీ బయటికి తీస్తారనే చర్చ. ఓకే, మీరు అలా కాదు, అవి మేము అవసరమైనప్పుడు తీస్తామని కాకుండా ఖచ్చితంగా ప్రాసెస్లో ఉంది, ఇన్వెస్టిగేషన్లో ఉందని మీరు చెబితే, అదే కనుక నిజమైతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ మాట అందరూ చెప్తారు. ఎగ్జాక్ట్లీ రైట్. కేటీఆర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో ఈ చర్చలో పాల్గొని, స్పెషల్ లెఫ్ట్ హ్యాండ్ రైట్లో పాల్గొన్నందుకు. అలాగే మీరు మరిన్ని శిఖరాలు అధిరోహించాలని, అవార్డులే కాదు నిజంగా జనజీవితంలో భాగస్వామి కావాలని మనస్ఫూర్తిగా హెచ్ఎంటీవీ తరఫున నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ స్పెషల్ లెఫ్ట్ అండ్ రైట్ విత్ కేటీఆర్. మరి కాసేపట్లో న్యూస్ యాంగిల్ ప్రసారం అవుతుంది. గుడ్ నైట్.